First question is, in which year National Voters Day celebrated? ఏ సంవత్సరము ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది మొట్టమొదటిసారి అరేంజ్ చేయడం జరిగింది? రైట్ ఆన్సర్ 10 మార్క్స్. ఇక రెండో బ్యాచ్ వాళ్ళకి క్వశ్చన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవీఎం. ఈవీఎం ఫుల్ ఫామ్. రైట్ ఆన్సర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు, which state was the first to introduce EVM in India? Kerala. Right answer. Next group వాళ్ళు, what is the harvest festival celebrated in Kerala state? అక్కడ పంటలు బాగా పండిన సందర్భంగా ఒక పండుగ జరుపుకుంటారు కేరళ రాష్ట్రంలో. ఏమైపోతుంది మీరు ఆలోచించుకోండి. పాస్. మీరు రైట్ ఆన్సర్ 5 మార్క్స్. ఈ గ్రూప్ ఫస్ట్ గ్రూప్. ఇప్పుడు క్వశ్చన్ మీకు, what is the largest organ in the human body? Largest organ, right answer. ఇప్పుడు ఒక రౌండ్ ఒక 5 అయిపోయింది. నెక్స్ట్, what is the capital of China? బీజింగ్. రైట్ ఆన్సర్. బీజింగ్ అంటారు, దాన్ని పికింగ్ అని కూడా పిలుస్తారు, ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ మీకు, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యావింగ్ లార్జెస్ట్ లోక్సభ సీట్స్? ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ స్థానాలు ఉండే రాష్ట్రం ఇది? తెలిస్తే ఇంకా ఎన్ని స్థానాలు కూడా చెప్పండి. ఒక రాష్ట్రంలో అత్యధికంగా లోక్సభ స్థానాలు ఉన్నాయి, అది ఏ రాష్ట్రం? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అది ఆడియన్స్ ఎవరని చెప్తారండి? అడగలేదు, చెప్పండి. రైట్ ఆన్సర్. ఎన్నో చెప్పగలమమ్మా? ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్. 80 స్థానాలు. What is the duration of the term of Chief Election Commissioner of India? Chief Election Commissioner ki ఆయన టైమ్ ఆఫ్ ఆఫీస్ ఎంత? ఎన్ని రోజులు పదవిలో ఉంటాడు? Five years. నుంచొని చెప్పాలి. 5 years.
రాంగ్ ఆన్సర్. 6 years right answer will get fourth కదా 5 marks. వాస్తవంగా 6 years లేదా ఆయనకు 65 ఏళ్ళు వస్తే ఆయన రిటైర్ అవుతారు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇక who is regarded as the father of modern science? Father of modern science. Next. No, sorry. చెప్తారా లేదా? You are right. Right answer. You are boys. You are below that. 5-8. 5-8. ఇక ఎలక్షన్ విషయం వస్తే ఫామ్ సి అంటారు. ఫామ్ సి అనేది దేనికి సంబంధించి వచ్చి ఫామ్ సి యూజ్ ఫర్ ఇన్ ఓటింగ్ రిజిస్ట్రేషన్. ఓటింగ్ రిజిస్ట్రేషన్లో ఫామ్ సి అనే దాన్ని ఎందుకు వాడతారు? ఎస్, ఇంక్లూషన్ కోసం. రైట్ ఆన్సర్. ఆ పేర్లు రాసుకోవడం కోసం ఈ ఏ గ్రూప్ వాళ్ళ ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి 5. అంటే ఫామ్ సి అనేది కొత్తగా పేర్లు నమోదు చేసుకోవడం కోసం వాడే ఫామ్ అది. నెక్స్ట్ ఇప్పుడు నేను అయిపోయింది మీతో స్టార్ట్. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడమ్మా? ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1950 Romans. Take Romans. You are right. We group number. Second. 5 months. మీ ఇప్పుడు ఇంక్ మార్క్ వాడతారు లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి. ఆ ఇంక్ పేరు ఎలక్షన్లో లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఇంక్ వేస్తారా? అందరూ చూపిస్తారు. ఆ ఇంక్ పేరు మీకు టైం ఉంది కదా సార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇంక్ దట్ యూజ్డ్ ఇన్ ద ఎలక్షన్స్? పాస్ మీరు ఎస్ మీరు చెప్తారా? చెప్పండి. ట్రై చేస్తారా అమ్మాయి? పాస్ మీరు యు ఆర్ రైట్. రైట్ ఆన్సర్. అమ్మాయి చప్పట్లు పడుతుంది. ఇండెలిబుల్ ఇంక్. నేమ్ ఆఫ్ ద ఇంక్ ఈస్ ఇండెలిబుల్. మైసూర్లో తయారవుతుంది మన కంట్రీలో. అది తుడిచినా కానీ పోదు, తుడుపుతారు కానీ పోదు. దాన్ని ఇండెలిబుల్ ఇంక్ అంటాం. ఇప్పుడు అడిగామా?
నాకు ఎపిక్ కార్డు ఫుల్ ఫామ్ కావాలి. ఈపీఐసి ఎపిక్ కార్డు ఫుల్ ఫామ్ కావాలి. ఎపిక్ కార్డు ఫుల్ ఫామ్. మీకు ఇంకా టైం ఉంది, బోలెడ్ టైం ఉంది. ఎపిక్ కార్డ్ 5 seconds. Next, epic card. చెప్తారమ్మా? Right answer. Electors photo identity card. Right answer. ఇక మీ స్కూల్ బోర్డు మీద రాసుకుంటారు. బిఎల్ఓ ఫుల్ ఫామ్ చెప్పండి. బిఎల్ఓ రాసుకుంటారు కదా మీ స్కూల్ బోర్డు మీద రాసుకుంటారు. బిఎల్ఓ ఫుల్ ఫామ్ ఏంటి చూడలేదా మీ స్కూల్ బోర్డు మీద బిఎల్ఓని? Yes, very good. Right answer. Booth level officers. Which Indian state has the smallest number of Lok Sabha seats? ఏ రాష్ట్రంలో అతి తక్కువ? ఎన్ని విలేజ్ చెప్పండి. లోక్సభ స్థానాలు అతి తక్కువగా ఉండే రాష్ట్రం. రాంగ్ ఆన్సర్. గోవా రాంగ్ ఆన్సర్. సిక్కిం రైట్ ఆన్సర్. ఒకటే సీట్ అక్కడ సిక్కింలో. రెండవ అయిపోయింది. ఇప్పుడు ఎవరు అడగాలి? వీళ్ళు కదా, వీళ్ళు అయితే ఉపయోగం ఉంటుంది. వీళ్ళు అడగాలి. అయిపోయింది. ఇంకా 5 ఉన్నాయి క్వశ్చన్స్. టోటల్స్ ఒకసారి Group 2 20, Group 3 15, Group 4 5, Group 5 25. 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. లాస్ట్ 5 క్వశ్చన్స్. నెక్స్ట్ స్టార్ట్ నౌ. చూసుకున్నారు మీ స్కోర్లు. ఫస్ట్ గ్రూప్ వాళ్ళు 35, సెకండ్ గ్రూప్ వాళ్ళు 20, థర్డ్ 15, ఫోర్త్ వాళ్ళు 5, ఫిఫ్త్ వాళ్ళు 25. అది now the last round, that is, what is the symbol used for Election Commission of India? What symbol ఏంటి? వాళ్ళకి ఏదో సింబల్ ఒకటి ఉంటుంది. ఏ సింబల్ వాడతారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు? నేమ్ ఆఫ్ ద సింబల్ ఫర్ ఓటింగ్ కాదు, ఓటింగ్ కోసం సింబల్ కాదు, ఎలక్షన్ కమిషన్ కే సింబల్. దాని పేరు right. Next. Next answer.
ఇవి మూడో వాళ్ళకి 5 ఏమో. సెకండ్ బ్యాచ్ వాళ్ళు నెక్స్ట్ which article of Indian Constitution provides the right to vote for all citizens? దేశంలో ఉండే అందరికీ ఓటు హక్కుని ఏ ఆర్టికల్ ద్వారా ఇవ్వడం జరిగింది? సెకండ్ వాళ్ళు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము దేశంలో ఉండే అందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది? Article 17. Wrong. 326. Right answer. 3. Next, third batch వాళ్ళకి which article of the Indian Constitution deals with the emergency provisions? అత్యవసర చట్టాలు అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్స్ ప్రకారం విధిస్తారు? దేశంలో అత్యవసర పరిస్థితి 15 seconds. 529. రాంగ్ ఆన్సర్. చెప్పాలి, నించొని చెప్పాలి. రాంగ్ ఆన్సర్. 3. రాంగ్. రాంగ్. ఇంకా 325. రాంగ్ ఆన్సర్. యు వాంట్ టు సే 365. wrong answer. 352, 356, 360. 352, if there may be external aggression from any country, appudu 356, if there may be disturbance in a particular area in a particular state or state. 360, economic financial problems వస్తే కంట్రీ మొత్తం కూడా పెట్టచ్చు. అది పెట్టలేదు ఇంకోటి 360 ఇప్పటికి. కాబట్టి నిజమాస్తుకి 10. ఇప్పుడు మీరు కదా. Who is known as father of Indian Constitution? Who is known as Indian father? B.R. Ambedkar is the right answer. The last question. What is the significance of the Article 21? Article 21 అనేది దేనికి సంబంధించింది? Wrong. Right answer. Right to life. 12. 5. ఇంతటితో క్విజ్ అయిపోయింది. వీటిని టోటల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు 35, పీఆర్ బాయ్స్ 25, ఇప్పుడు టై అయింది కాబట్టి ఇంక 2 వాళ్ళిద్దరికి 2 పెట్టాలి. ఇంకొకటి టై అయింది కాబట్టి మళ్ళా 5 క్వశ్చన్స్. మిగతా వాళ్ళు పంపించడం సార్. ఫస్ట్ వచ్చిన వాళ్ళు సార్ మాస్టర్ సరే సార్ 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 అయ్యింది కొలవాలి. సార్ మనమే ఆ విన్నర్స్ ఓకే విన్నర్స్ పేరు రాసేసి ఆ ముగ్గురిని ఉంచుతాం. ఆ ముగ్గురు టై అయిన వాళ్ళు వాళ్ళకి 5 క్వశ్చన్స్. అంతే ఆ 5 కాదు అవును రావచ్చు.